ఒక్కోసారి గాచారం బాగలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందంటారు కదా మన పెద్దలు. ఇక్కడ జరిగిన సీన్ చూస్తే ఆ సామెత మనకు గుర్తుకొస్తోంది. ఓ నిందితుడిని చెప్పు ఆధారంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఓయూ పోలీసులు. ఇక అసలు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో జనవరి 1 అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఓ గుర్తు తెలియని అగంతకుడు హాస్టల్ గదిలోకి వెళ్లి విద్యార్థులను భయాందోళనకు గురి చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజును మంగళవారం ఓయూ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే నిందితుడిని పట్టించింది కండలు తిరిగిన వ్యక్తి కాదు, ఇంకెవరో కాదు. చెప్పు ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. రాజు అనే వ్యక్తి గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడు. హాస్టల్లో పని మానేసిన తర్వాత చెడు అలవాట్లకు బానిసై జనవరి 1న అర్ధరాత్రి ఓయూ లేడీస్ హాస్టల్ గోడ దూకి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడి నుండి పారిపోయాడు. చెప్పు ఆధారంగా పోలీసులు రాజును అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలిస్తున్నట్టు కాచిగూడ ఏసీపీ సైదులు వెల్లడించారు. 1/2024 రోజు రాత్రిపూట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగా రాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కినిరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనవి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకడం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు. అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని వాంగ్మూలం ప్రకారం నేరస్తులు అతను నేరం ఒప్పుకున్నందున ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్లో నమోదు ట్రెస్పాస్ అండ్ ఏదైతే పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది. లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమంగా చొరబాటు అది కూడా సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ ఉన్నది, అయినా కానీ కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది, నోటీసులు రావడం జరిగింది. వీసీ గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా హాస్టల్ విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పనులు చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు కూడా వీసీ గారి మరియు వాళ్ళ యొక్క హాస్టల్ విద్యార్థుల కోరిక మేరకు ఏ పనులు ఉన్నాయో వీసీ గారు చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ రోజు కూడా మొత్తం విజిట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో వీసీ గారితో కలిసి మేము కూడా మా ధర్మంగా వాళ్ళకు సాయం చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవండి సార్, మళ్ళీ ఏర్పాటు ఇంకా పెంచుతున్నారు సీసీ కెమెరాస్. కొన్ని సీసీ కెమెరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ కొన్ని పని చేయట్లేదు. వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది. తర్వాత అందులో పాడుపడ్డ బిల్డింగ్, కొంచెం చెట్లు, ఇవన్నీ బుషెస్ కట్ట చాలా ఉంటుంది జరిగింది. వాటన్నిటిని కూడా విద్యార్థుల యొక్క కోరిక మీద శుభ్రం చేయడం జరిగింది. కొన్ని ప్లేస్లలో డోర్స్ కూడా లేవని చెప్పడం జరిగింది. ఆ డోర్స్ కూడా ఇమీడియట్గా వీసీ గారికి చెప్పి చేయించడం జరిగింది. వీసీ గారు ఏదైతే అమ్మాయిలు వాళ్ళ యొక్క కోరికలు చెప్పారో అవన్నీ కూడా ఆయన తీర్చడానికి సుముఖంగా ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఇన్సిడెంట్ 4 అయిందో ఏమంటే ఇమీడియట్గా 5వ తారీఖు రోజు మనం దగ్గరుండి అవన్నీ కూడా చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది. ఈ యొక్క నేరస్తుని పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసినటువంటి మా ఎస్ఐ కాశీని మేము అభినందిస్తున్నాం. అంటే సార్ హాస్టల్లోకి కావాలని వెళ్ళాడా, లేకపోతే దొంగతనం చేయడానికి వెళ్ళాడా, అసభ్యంగా ప్రవర్తించడానికి వెళ్ళాడా? సార్ ఉద్దేశం ఏంటి సార్? అతను రెగ్యులర్గా అక్కడ వెనుకనే వాళ్ళ యొక్క బస్తీ ఉంటుంది కాబట్టి ఈ హాస్టల్లో నైట్ టైం లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళు చూడటానికి అలవాటు అయినాడు. దూరంగా ఉండి చూసేవాడు. ఆ రోజు కూడా దూరంగా ఉండి చూస్తున్న క్రమంలో, అబ్జర్వేషన్ చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ గార్డ్ పోయేసరికి అతను పారిపోయే క్రమంలో హాస్టల్లోకి ఒకటి జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.